గుడ్ మార్నింగ్. ఈరోజు మనం పంచతంత్రం 29వ భాగంలో నక్క మహారాజు లేదా నీలి నక్క అనేటువంటి నక్క కథను గురించి తెలుసుకుందాం. ఒక అడవిలో ఒక నక్క ఉంటూ ఉండేది. అది ఒకరోజు ఆకలితో దారి తప్పి ఒక గ్రామంలోకి ప్రవేశించింది. ఆ ఊర్లో చీకటిగా ఉండడంతో తిండి కోసం ఇటు అటు తిరుగుతూ ఓ ఇంట్లో వంట పాత్రలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా బయటికి రాలేదు. ఎట్టకాలకు రాత్రంతా కూడా ప్రయత్నం చేసి ఆ వంట పాత్రలో దొల్లి అతి కష్టం మీద బయటపడింది. రాత్రంతా దొల్లడంతో దాని ఒళ్ళంతా కూడా మసి పూసుకుని నల్లగా అయిపోయింది. దాంతో నలుపు చూసుకుని ఆనందించిందనమాట. నా రంగు నలుపు రంగు, ఎంత అదృష్టం! ఇంత నలుపు కలిగినటువంటి నెక్కని ఎవరూ చూసుండరు, నేను కూడా చూడలేదు. అందం అంటే కూడా అంతా నలుపుదే. నా అందాన్ని 4 నక్కలకి చూపించాలి అనుకుని చూపించింది. అప్పుడు ఆ నక్కలన్నీ కూడా ఎలా వచ్చింది ఈ రంగు అని అడిగాయి. అడిగితే ఎలా వచ్చిందంటే, రాత్రి నాకు దేవుడు కనిపించాడు, తనతో రమ్మని చెప్పి తీసుకెళ్ళాడు స్వర్గానికి. తీసుకెళ్ళి దేవతలందరికీ కూడా నా మంచితనాన్ని గొప్పతనాన్ని కూడా చూపించి మెచ్చుకున్నాడు. బహుమతిగా నన్ను ఈ అడవికి రాజుని చేశాడు. కాబట్టి అందుకు గుర్తుగా నిగనిగలాడేటువంటి నలుపు రంగుని పులిమి నన్ను పంపించాడు ఇక్కడికి అని చెప్పేటప్పటికి అన్ని నక్కలు కూడా ఆశ్చర్యపోయి అవునా అన్నట్లు చూసాయి అన్నమాట. నేనే మీలా మామూలు నక్కని కాదు, ఇప్పుడు నేను ఈ అడవంతటికి రాజుని, మీరందరూ నన్ను గౌరవించాలనేటప్పటికీ ఇది నా మాట కాదు, దేవుడి తాలూకు ఆజ్ఞ అంటే అన్నీ వణికిపోయి నక్కలన్నీ కూడా వినయంగా ముందు కాలు రెండు కూడా జోడించి నమస్కారం చేసాయి. ఈ మీరే కాదు, ఇక పైన ఈ అడవిలో జంతువులన్నీ కూడా నా మాట వినవలసిందే. వెళ్ళి దేవుడు నన్ను రాజుని చేశాడని చెప్పి అన్ని జంతువులకి చెప్పి రెండంటే ఈ పిచ్చి నక్కలు నమ్మేసి అన్ని జంతువుల దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని కూడా ప్రచారం చేశాయి అన్నమాట. ఎక్కడని అక్కడని కాదు, కనిపించిన ప్రతి వాళ్ళకి నక్క చరిత్ర చెప్పి తిరుగు లేకుండా చేసాయి. అడవిలో జంతువులన్నీ కూడా నక్కని వాటి రాజుగా భావించి సేవలు చేయడం, ఆహారాన్ని అందించడం ఇవన్నీ కూడా చేస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడా పుళ్ళు సింహాలు తలదించుకుని ఉండేటప్పటికి సాటి నక్కల్ని పక్కన పెట్టేసి, ఎందుకంటే అహంకారం పెరిగిపోయింది, నక్కకి గర్వం పెరిగిపోయింది, మిగిలిన నక్కల్ని హీనంగా చూడడం మొదలుపెట్టింది. ఒకవేళ ఏమైనా నక్క ఏదైనా మాట్లాడాలని సహాయం కోసం కానీ వస్తే దూరం అంటే వాళ్ళని దూరం పెట్టింది. ఈ సాటి జాతి నక్కల పట్ల కనికరం లేకుండా ఉండడంతో వాటిని అస్తమానం అవమానించడం వలన అవన్నీ కూడా చాలా బాధపడాయి అన్నమాట. దీన్ని కుండలా నెత్తిమీద పెట్టుకుని మోసాం, అయినా దీనికి విశ్వాసం లేదు, ఈసారికి మొయ్యకూడదు, కింద పడేయాలి, దీని సంగతి చూడాలి అనుకున్నాయి. అప్పుడు మిగిలిన నక్కలు, అందులో పెద్ద నక్క ఎలా అంటే, మిగిలిన నక్కలు అంతేనంటావా అంది. అంటే దేవుడు లేదు, స్వర్గం లేదు, వీడు చెప్పిందంతా అబద్ధం, నక్క ఎక్కడా, నాకలోకం ఎక్కడా, వీడు స్వర్గానికి వెళ్ళాడంటే మనం నమ్మేశాం అని చెప్పి, అంతేకాకుండా అందులో ముసలినక్క అప్పుడు అలా అంటావేటి, మనమే కదా చేసుకున్నాం, మనం కాదు కదా చేసుకున్నాం, దేవుడు కదా చేశాడంటే, దేవుడు లేదు, దెయ్యం లేదు, ఇదంతా కూడా మనమే రాజుని చేసాము, అందరికీ ప్రచారం చేసాము, అది చెప్పమంటే వెళ్ళి చెప్పేసాం అందరికీ, మనం ప్రచారం చేయడం వల్ల అన్ని జంతువులు నమ్మేయి, కాబట్టి మనమే చేసుకున్నది ఇది, కాబట్టి మనమే దీనికి ఏదైనా చేయాలి, దీనికి మన మీద కృతజ్ఞత లేదు అని చెప్పింది. అంటే ఇంతలో ఇంకో నక్కంది, మరి నల్ల రంగు ఎలా వచ్చింది అంటే, నాకు అదే అర్థం కాలేదు, అంతు చెక్కట్లేదు, ఒకవేళ నల్ల రంగు వేసుకుని మనం వచ్చితే మనం నమ్మేసాం, బాగానే ఉంది, మరి పుళ్ళు సింహాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఏనుగులు ఇవన్నీ కూడా ఎలా నమ్మేసేయి అని చెప్పాను. అప్పుడు ఇంకో నక్కంది, రోజులు వాడివిలే, మంచి కాలం వస్తే నీచుడు కూడా గొప్పవాడు అయిపోతాడు, 4 రోజులు వెలుగుతాడు, అయితే నీచుడు సుఖపడడం, మంచివాడు కష్టపడడం అనేది ఎప్పుడూ ఉండదు, మంచివాడికి ఎప్పటికైనా మంచి జరుగుతుంది, నీచుడు ఎప్పుడైనా సరే వాడికి నష్టం జరుగుతుంది, కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుందంతే, జరగడం మాత్రం పక్కా అని అంటే అని వాడి కన్ను వాడే పొడుచుకునే రోజు వస్తుంది, కాకపోతే కాలం కలిసి రావాలి అని కూర్చుంటే ఎలాగా, మనమే ప్రయత్నించాలి అంది ఇంకో నక్క. ఏం చేద్దాం అని ఆలోచించారు. వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. అయితే అన్నీ గుంపుగా వెళ్ళి రాజు ముందుకు వచ్చినాయి, ఓల వేసారనుకోండి, నక్క ఓలంటే నక్క అరుపు అరిచారనుకోండి, అప్పుడు జాతి లక్షణం ఏంటంటే ఒక్కొక్క అరిస్తే అన్ని కుక్కలు అరుస్తాయి, ఓ నక్క ఓలేస్తే అన్ని నక్కలు ఓలేస్తాయి అన్నమాట. అలా మన రాజు కూడా ఓలేస్తాడు, అప్పుడు జంతువులన్నీ కూడా వచ్చి పట్టుకుంటాయి అని చెప్పి ఇవన్నీ కూడా రాజు ముందుకు వెళ్ళి ఓలేయడం మొదలుపెట్టింది. ఆనందంలో ఇది కూడా నక్కే కాబట్టి రాజు కూడా ఏం చేసింది, ఇది కూడా కోత పెట్టేటప్పటికి అడవిలో ఉన్న జంతువులన్నీ నక్కలు ఎందుకు కోత పెడుతున్నాయని వచ్చాయి.
వచ్చి అడవిలో ఏమైనా జాతర జరుగుతుందా ఏంటి అని చెప్పి చూస్తున్నాయి. చూస్తే జాతర లేదు, ఏం లేదు. అందరూ ఓల ఆపేశారు. కానీ ఈ రాజు మాత్రం ఓలేస్తున్నాడు. ఆహా! అర్థమైపోయింది. అక్కడ ఉన్న ఒక పులి వచ్చింది. పులి, సింహం ఇవన్నీ వీటిలన్నిటికీ అర్థమైంది. అందులో ఒక పులికి బాగా అర్థమైంది. ఇది రాజు కాదు, నక్క మనకి దేవుడు, దెయ్యం అని చెప్పి మనల్ని మోసం చేసింది ఇన్నాళ్ళును అని చెప్పి దీన్ని వదిలిపెట్టకూడదని చెప్పి దాని మీద పడి కండలు పీకి చంపుకు తినేసింది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే సొంత వాళ్ళని కాదని పై వాళ్ళని ఆదరించకూడదు. ఎప్పుడు కూడా గొప్పవారి సలహాలు సూచనలు తీసుకోవడం మంచిది. బయట వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోకూడదు చాలా ప్రమాదకరం. రేపు మరొక ఎపిసోడ్తో మీ ముందుకు. థ్యాంక్ యూ.